హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పర్ఫెక్ట్గా ట్రెడిషనల్గా చాలా రుచిగా ఉండే చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చాలా క్విక్ రెసిపీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు. ముందుగా చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసుకోవడం వల్ల దానిలో ఉండే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని, నెక్స్ట్ ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని అవి కట్ చేసి మిక్సీ జార్లో వేసి, మరీ పేస్ట్గా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి. కొంచెం ఖాళీగా ఉన్న గిన్నె తీసుకోండి. ఇలా గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, నెక్స్ట్ కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి ఇలా సన్నగా కట్ చేసుకుని ఆ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అందులో వేసేయండి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేయండి. మాకైతే ఒక 10 నుంచి ఒక 12 పచ్చిమిర్చిలు అయితే పడ్డాయి. ఇలా వేసి నెక్స్ట్ మనం సైడ్ ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఇలా వేసి ఒకసారి ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకుని హాట్ వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి. అది కొంచెం నానుతూ ఉంటుంది కదా, మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ఇది మసాలా అండి. మేమైతే 2 ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా మసాలా చేసుకుని వేసుకుంటాం చేపల పులుసులో. అదేంటంటే ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఫుల్ స్పూన్స్ జీలకర్ర వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చాలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా ఇది ఎలా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గ కారం, నేనైతే 3 స్పూన్స్ కారం అయితే వేసాను. ఇలా కారం వేసుకుని ఇంకా 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ కూడా ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకుని చాలా నెమ్మదిగా కలుపుకోండి. ముక్క అయితే విడిపోతుంది కదా, సో చాలా నెమ్మదిగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా వేరువేరుగా సపరేట్ చేసుకుని వాటర్ తీసుకుని ఆ వాటర్ని ఇందులో వేసేయండి. నెక్స్ట్ ఆ వాటర్ అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి దాంట్లోనే కొంచెం ప్లెయిన్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఉడికాక ముందుగా మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో హాఫ్ మసాలా ఇందులో వేసేసుకుని ఒకసారి కలపండి. కలపడం అంటే నేను చూపిస్తాను. అలా అయితే ముక్క విరగకుండా కలుపుకోవచ్చు. ముక్క ఇరిగితే బాగోదు కదా, సో ఇలా మూత పెట్టేసుకుని చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఆ పీసెస్ కూడా కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుని, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒకసారి కదుపుకోండి. ఇలా ఉడికేటప్పుడు మిగిలిన మనం ఇంకా సగం ఉంచుకున్న ఆ పేస్ట్ని పూర్తిగా వేసేసి మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉంటే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్, ఆ అరోమా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, అలా వచ్చేసరికి మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. చూడండి, ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే ముక్క విరగదు, మొత్తం ముక్కకంతా పడుతుందన్నమాట. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే, సర్వ్ చేసుకోవడమే. చాలా ఎమ్మీగా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. తప్పకుండా మీరు అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.